కొడవలూరు మండలం రేగడి చరిక గ్రామంలోని తమపై గ్రావెల్ మాఫియా చేస్తున్నట్లు ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి తప్పుడు కథనాలను రాయడం సరికాదని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే తవ్వకాలు జరిగాయని, ఇప్పుడు తమపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే చర్యలు తీసుకోవచ్చని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. అక్రమ తవ్వకాలు ఎక్కడ జరిగినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. మా నాయకులకి అందరికీ, విలేకరులకి అందరికీ గ్రావులు వచ్చి ఆ నేషనల్ హైవేకి ఎత్తినాయి. వైసీపీ గ్రావులు ఎత్తేదానికి అవతల దాంట్లో ఎత్తుకున్నారు. అవి ఒకప్పుడు గొడవ కూడా జరిగినాయి. ఏది బయటికి తోలుతుంటే రైతులే ఆవట వచ్చి ఆపుకొని కొట్టుకొని గందరగోళం కూడా జరిగింది. ఏదైనా అవసరానికి ఊరికని చెప్పి ఆపుకుంటున్నాము, కానీ వచ్చి చేసింది ఏడుగురు వచ్చి పెట్టుకొని వచ్చేసి ఎత్తుకొని పోతా ఉంటారని చెప్పి వేసుకుంటే సుఖం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఎడెందుకు ఏపీఎస్సీలు ఎత్తుకున్నారు, ఎత్తుకున్నా వచ్చి చూసి ఎవరన్నా మా నాయకులు చూసినా ఎత్తనేము, మా ఊరికే లేదు. ఇప్పుడు గంప తోలుకోవాలంటే నాయకులకి, పత్రికా విలేకరులకి నమస్కారం. నిన్న మంగళవారం 9వ తారీఖు సాక్షి దినపత్రికలో రేగడి చెలికి గ్రామంలో గ్రావెలు అక్రమ దందా అనే శీర్షికన ప్రచురితమైనది. ఈ విషయము దాని గురించి మా రేగడి చెలికి నాయకులు కానీ, మా మండల నాయకులు కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి మేము జరగడం జరిగింది. ఈ విషయము సాక్షి పత్రికోళ్ళు కానీ, పెట్టించిన వైసీపీ నాయకులు కానీ ఇవి గుర్తెరగాల. ఆ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటించి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా చిట్టెడు మట్టి, చిట్టెడు గ్రావెలు కానీ ఎత్తితే మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఒప్పుకునే సమస్య లేదు. వీళ్ళు కావాలని ఈ గుంటలు పాత ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డుకి చేసిన గుంట కూడా మేము ఎత్తాం. ఎమ్మెల్యే గారు దృష్టికి పెట్టకుండా, ఆమెకు తెలియకుండా మేము గ్రావెల్ ఎత్తే పనే లేదు. ఒక్క టిప్పు కూడా గ్రావెల్ ఎత్తలేదు, మేము ఒక్క గంప కూడా గ్రావెల్ బాగాలేదు ఇక్కడ నుంచి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా నాయకులు తెలియకుండా ఆ రోజు టిప్పర్లు, ట్రాక్టర్లు ఎట్లా వస్తాయి, అంత జరుగుతున్నా కూడా ఇప్పుడు మాకు తెలిసి ఎత్తడానికి కూడా మా ఏరియా కాదు కదా. ఇప్పుడు మాకు తెలిసి అంటున్నారు, మా ఏరియా ఆడేస్తున్నారు. ఇదంతా ఏపీఐసీది. ఇది వాళ్ళకి తెలిసి ఎత్తుకుంటున్నారు, ఏపీఐసీలో కట్టుకుంటున్నారు. కాబట్టి ఏపీఐసీలో ఎత్తుకునే దానికి వస్తే వాళ్ళు ఆపుకున్నారు.